భారతదేశంలో పురాతన క్షేత్రం అంటే మనకి గుర్తొచ్చేది కాశీ. కానీ అంతకంటే పురాతనమైన క్షేత్రం ఇంకొకటి ఉందని మీకు తెలుసా? అదే వృద్ధాచలం. మరి దాని చరిత్ర ఇప్పుడు తెలుసుకుందామా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. వృద్ధాచలాన్ని వృద్ధ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశీగా పేరొందిన ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్న వారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవులో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదేవిధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి. ఈయన చిదంబరంలో కాశీమాతతో పోటీపడి నాట్యం చేస్తే ఈ విరుదాచలం లేదా వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశారని చెబుతారు. స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే. పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్ట కష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు. దీంతో ఆ ఊరి పెద్దలంతా కలిసి స్వామివారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలైంది. దీనికి విభాసిత మహర్షి వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి, చేసుకున్న వారికి చేసుకున్నంత లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు ఆ పనికి పూనుకున్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు. ఆశ్చర్యం! ఎవరు ఎంత పని చేశారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణేలుగా మారాయి. అప్పటి నుంచే చేసిన వారికి చేసుకున్నంత పుణ్యం అనే నానుడి మొదలైంది. ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పూజలు అందుకునే మూర్తులు 5: వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుద గిరీశ్వరుడు, పజుమలై నాథర్, విరుద్ధాచలేశ్వర్, ముద్దు కుండీశ్వరుడు, వృద్ధ గిరీశ్వరుడు. ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి. వేకువజాము నుంచి రాత్రి దాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. ఇక్కడ 5 రథాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారు స్వయంభూడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. పాతాళ వినాయకుడు శ్రీకాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందకి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందకి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితాభస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు. ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణి గిరిలో తేలుతాయని చెబుతూ ఉంటారు. ఇక్కడ వల్లి దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీచక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయాలలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నవించుకున్న కోరికలు త్వరగా తీరుతాయని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 3:30 నుంచి 9 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా తిరువన్నామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడవలూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి సుందరర్ అనే శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడ స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామివారు స్వయంగా 12,000 బంగారు నాణాలను అందజేస్తాడు. తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని, అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడతాడు. ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని, నీవు తిరువావూర్ వెళ్ళిన తరువాత అక్కడి కొలంలో తీసుకోవచ్చని చెబుతాడు.
ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్ళి అక్కడ కొలంలో నుంచి 12,000 బంగారు నాణేలను తీసుకున్నాడని కథనం. అదేవిధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటుపై ఆ భక్తాగ్రేసుడికి ఇచ్చారని చెబుతారు.